ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. సో ట్రంప్ వచ్చాక నిజంగా రకరకాల మార్పులు వాళ్ళ కంట్రీలోనే కాక మన కంట్రీ వాళ్ళకి బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఈ H1B వీసా వాళ్ళ మీద కూడా పడిన కొత్త ట్యాక్స్ బెనిఫిట్స్ రూల్స్ వచ్చాయి కదా. నిజంగా అవి బెనిఫిట్స్ అనేది మనకు అన్నట్టు ఎక్కడా కనపడట్లేదు. సో మన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి? బేసిక్లీ ఎర్లియర్ ట్యాక్స్ కి సంబంధించి మన వాళ్ళ సిటిజన్స్ కి యుఎస్ లో ఉన్న సిటిజన్స్ కి కానివ్వండి, లేదా యుఎస్ లో ఉన్న ఎవరన్నా కానివ్వండి, లేకంటే H1B స్టేటస్ మీద ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ సర్టన్ బెనిఫిట్స్ ఇచ్చేదన్నమాట గవర్నమెంట్. ఇప్పుడు ఆ బెనిఫిట్స్ కి సంబంధించి కొత్త రూల్స్ ట్రంప్ పాస్ చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ ఈ H1B వీసా మీద ఎవరైతే ఉంటున్నారో యుఎస్ లో వాళ్ళకి ఈ బెనిఫిట్స్ రాకూడదు అని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. బెనిఫిట్స్ సచాజ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కి సంబంధించి సర్టన్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ పిల్లలు చదువుతున్నారు అక్కడ అనంటే దానికి సంబంధించి, మెడికల్ కి సంబంధించి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో అలా ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ విచ్ గవర్నమెంట్ ఏంటంటే ఇంతకుముందు ఇచ్చేది, H1B వీసా ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చేది బెనిఫిట్స్. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారంటే H1B మీద ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ ఉండకుండా ఉండేటట్టు అతను ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు. సో అల్టిమేట్లీ ఇవన్నీ టైప్ చేసేది మన వాళ్ళని అక్కడి నుంచి ఎలగొట్టడానికి, పొమ్మనక పొగబెట్టినట్టు అంతే. ఆల్రెడీ ఆయన ట్రై చేస్తున్నాడు నెట్ ఆయన చేసే ఎన్నో పనులలో ఇది ఒకటి, ఇది జస్ట్ ఒకటి సింపుల్ థింగ్ అంతే ఇది. సో అలాంటి ఇప్పుడు దాని వల్ల ఇంపాక్ట్ ఎవరికి అవుతుంది అని అంటే ఈ H1B స్టేటస్ మీద ఉన్న వాళ్ళు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కాకుండా H1B స్టేటస్ మీద ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఈ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల వాళ్ళకే అడిషనల్ బర్డెన్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి వచ్చే సాలరీ నుంచే వాళ్ళు సర్టెన్ అమౌంట్ అనేది వీటికి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంతకుముందు వాళ్ళకి ఆ రీఫండ్స్ వచ్చి ఇప్పుడు రావు. సో దాట్ ఈస్ ది చేంజ్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ దిస్ కేస్. సో మెడికల్ అంటేనే మన ఇండియాలోనే ఆస్తులు అమ్ముకోవాలి, ఇంకా అక్కడ అసలు ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ వీళ్ళకి లేకుండా చేస్తే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఇంతకు ముందు యుఎస్ అనేది ఒక చాలా లుక్రేటివ్ ప్లేస్ అండి వెళ్ళి ఉండడానికి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 7-8 years బ్యాక్ వరకు or 10 years బ్యాక్ వరకు ఎవరైతే వెళ్ళున్నారో అక్కడికి వాళ్ళకి ఏంటంటే జాబ్ మార్కెట్ బాగుండాలి, ఆపర్చునిటీస్ బాగుండాలి, ఎంత స్ట్రిక్ట్ రూల్స్ లేవు అప్పట్లో. కాబట్టి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాగోలాగా సెటిల్ అయిపోవచ్చు అనే ఒక నమ్మకం వాళ్ళకు ఉండేది, సెటిల్ అయిపోయే వాళ్ళు కూడా. అండ్ అప్పట్లో ఉండే పే స్కేల్స్ అవన్నీ డిఫరెంట్ కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మిగిలేదు కూడా అమౌంట్. బట్ కరెంట్లీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా అయిపోయింది అని అంటే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ తీసేయడము ఇలాంటివన్నీ చేయటం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళి డాలర్లలో సంపాదిస్తున్నారేమో, కానీ ఇప్పుడు ట్రంప్ గుర్తు చేసేది ఏంటిది అని అంటే మీ ఖర్చు కూడా డాలర్లలోనే ఉంటుంది అనేసి. కరెక్ట్ గా చెప్పారు, నిజమే. డాలర్లు అంటే మనం నవ్వు కామెడీ కాదు, కానీ నిజంగా దీన్ని సీరియస్ గా ఆలోచిస్తే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు మొత్తం నువ్వు ఖర్చు పెట్టేసుకొని చెప్పేస్తున్నాడు కదా. సింపుల్, డైరెక్ట్ గానే చెప్తుండు. అక్కడ మిగిలేదు. ఇప్పుడు మీరు ఎన్ని అంటే ఇండియన్ కరెన్సీలో మీరు ఒకవేళ కన్వర్ట్ చేసి చూసుకుంటే అరే నా శాలరీ ఎంత అని చెప్పుకుంటే ఒక్కొక్కడు 4 లక్షలు 5 లక్షలు పర్ మంత్ వస్తుంది నాకు అని చెప్పుకుంటారేమో. నీకు 4-5 లక్షలు పర్ మంత్ వస్తుంది అని సంకల్ప గుద్దేసుకుంటున్నావు, అసలు నీ ఖర్చు ఎంత అవుతుంది చూసుకో ఇప్పుడు అక్కడ. సో ఇలాంటివన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ఖర్చు కూడా ఎక్కువైపోయి అల్టిమేట్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఎంత మిగులుతుంది అని అంటే, నిజంగా చెప్పాలంటే ఇండియాలో తక్కువ శాలరీకి పని చేసుకొని మీరు ఎంతైతే మిగుల్చుకుంటున్నారో దానికంటే తక్కువే మిగులుతుంది. ఇంచుమించు అంతే మిగులొచ్చు, లేదా దానికంటే తక్కువ మిగులుతుందేమో తప్ప అంతకంటే ఎక్కువ మిగలట్లేదు. ఇప్పుడు కరెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అసలు యుఎస్ లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తేనే వాళ్ళకి ఎంతో కొంత కనిపిస్తుందేమో సేవింగ్స్. ఇద్దరు వర్క్ చేస్తే, వైఫ్ హస్బెండ్ ఉండి అందులో ఓన్లీ హస్బెండే వర్కింగ్ వైఫ్ నాట్ వర్కింగ్ అని అంటే గాన్, అసలు ఏం మిగలదు. సో సింగిల్ గా ఉన్నారు అని అంటే ఫైన్, మీకు ఎంతో కొంత కనిపిస్తుందేమో. పెళ్ళయి ఒక్కలే పని చేస్తున్నారు అని అంటే అక్కడ ఉండకండి, వచ్చేయండి ఇక్కడికి. ఇద్దరు పని చేస్తున్నారు అని అంటే దట్స్ ఓకే. పెళ్ళయి పిల్లలు ఉన్నారంటే ఇంతకు ముందు బెనిఫిట్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్ కాదు అని అంటే మరి ఆ బెనిఫిట్స్ ఉంటాయో లేవో అనేది స్టిల్ ఒక క్వశ్చన్ మార్క్. నిజంగా అదేదో అంటారు చూడండి, పరిగెట్టి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అన్నట్టు. అందుకే వెళ్ళే సంఖ్య కూడా తగ్గిపోయిందండి. ఇప్పుడు నేను రీసెంట్లీ మామూలుగా ఇంతకు ముందు వీసా మన ఎంబసీ యుఎస్ ఎంబసీ ఏదైతే ఉంటుందో ఎంబసీలో ఈ బయోమెట్రిక్స్ కి వీటికి
ఎలా ఉండేవంటే ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్లో మనకి ఎంత కాదన్న ఆర్ 1 అవర్ స్లాట్లో ఎంత కాదన్నా ఒక 30 మెంబర్స్ వరకు అట్లా కనిపించేవాళ్ళు మనకి. ఇప్పుడు కరెంట్లీ చూస్తే ఒక 1 అవర్ స్లాట్లో 10 మెంబర్స్ కూడా కనిపించలేదు మనకి. సో అంతమంది అంత తగ్గిపోయింది వెళ్ళే సంఖ్య. ఇంకా ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా అంతే అంటారా? ఇప్పుడు కరెంట్లీ ఉన్న సిచ్యువేషన్కి అయితే అంటే ట్రంప్ ఉన్నంత కాలం, ట్రంప్ దిగిన తర్వాత ఏమైనా మారుతుందో తెలియదు మనకి. మారే అవకాశం ఉంది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే. బట్ ట్రంప్ ఉన్నంత కాలం అయితే కొందరిని వాళ్ళెలో కొడుతున్నారు, కొందరు ఉండలేక వచ్చేస్తున్నారు. అక్కడ నరకం అనుభవిస్తున్నారండి అక్కడ. నిజంగా పాపం అసలు ఒకప్పుడు యుఎస్ లో ఉన్నామని నిజంగా ఎంత హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు లైఫ్ ని రియల్ గా. అది తీసుకొచ్చే కదా మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మంచి ఎంజాయ్మెంట్ లైఫ్ కల్చర్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే అక్కడ చూస్తే నిజంగా మనమే బెటర్ ఏమో, చాలు సంపాదించినంత చాలు. ఆబ్వియస్లీ నేనేంటి అంటే అండి ఆ మెడికేషన్ దగ్గర తీశాడు అంటే అది పాపం నిజంగా మీరు అన్నట్టు అసలు మిగిల్చుకుంటారు అన్నది కూడా డౌటే అండి. ఇక మిగులుతుంది అంతో ఇంతో కూడా మిగలదేమో అనిపిస్తుంది. కరెక్ట్. సో ఈ చేంజెస్ వచ్చిన తర్వాత ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, బట్ ఇంప్లిమెంట్ అయితే గనక ఆబ్వియస్లీ నో పాయింట్. టార్గెట్ చేస్తున్నారు మన ఇండియన్స్ ని, అర్థమైంది. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.